ప్రార్థనకు వచ్చాను ఇక్కడికి. మరి ఇంతకుముందు 2001లోనే నాకు ఒక గుండె నొప్పిలాగా వచ్చినది. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఏం నార్మల్ రిపోర్టు? గుండె ఈసీజీ తీయించారు. ఎంతకాలం నుంచి ఉండేది రోగం, వ్యాధి? ఈ వ్యాధి 15 సంవత్సరాలుగా ఉంది. నేను భయపడుతూ తీపించుకోలేదు. నిన్న ప్రేయర్ అయినాక తీపించుకున్నాం. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. షుగర్ ఉండింది 258 ఉండింది. ప్రార్థన చేసినారు అయ్య గారు. నిన్న రోజు 156 వచ్చింది. 156 గట్టిగా చప్పట్లు దేవునిస్తుంది. షుగర్ నార్మల్ రిపోర్ట్. నాకు పండ్ల నొప్పులు వచ్చింటే డాక్టర్ దగ్గరికి పోయినాను. ముందు 12వ తారీఖు తీసినాం. ఏంటి 12వ తారీఖు? షుగర్ ఎంత? 350 ఉన్నది. 350. నిన్న ప్రేయర్కి వచ్చావు? నిన్న అన్నారు వరుసగా వచ్చిన. ఎంత వచ్చింది నిన్న వచ్చాక? నార్మల్కి వచ్చేసి 350 నుండి తగ్గిపోయింది. దేవుడు స్వస్థపరిచాడు. పట్టుకో. నరాలు లేదు. 2015లో దాదాపు నరాలు చచ్చిపోయినాయి. ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా బాగా చేయలేదు. నిన్న మొన్న వచ్చావు, ఏం జరిగింది? ఏంది రిపోర్ట్? ఏంటి? నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు నీకు నరాల ప్రాబ్లం ఏం లేదు. దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. నేను ఏదైతే కోల్పోయారనుకున్నాను అది పొందుకున్నాను ఇక్కడికి వచ్చాక. ఈ మీటింగ్ లోను మా ఆయన గారు అసలు ఏ మీటింగ్ కూడా కూర్చోరండి, అసలు కూర్చోరు. అలాంటిది ప్రవీణయ్య గారు అమ్మగారు చెప్పే వాక్యం అలా కదలకుండా 2 రోజులు బట్టి కూడా వచ్చారు. గొప్ప ఉజ్జీవంతో పరిశుద్ధాత్మ నడిపింపుతో జరిగిందండి. నిజంగా ఇటువంటి సభలు మళ్ళా సంవత్సరంలో ఒక్కసారి కాదు, సంవత్సరంలో 2-3 సార్లు జరిగినా మాకు ఎంతో ఆనందం. నిజంగా మర్చిపోలేని రోజులండి ఇవి. త్రాగుబోతుల విడుదల, దురాత్మలు పట్టిన వాళ్ళ విడుదల, ఇవన్నీ చూసిన చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి ప్రసంగాలు లేదా ఇటువంటి కోటాలు ఎప్పుడు జరగలేదు, మేము చూడలేదు కూడా. మేము అనుకున్న దాని మీద కన్నా చాలా ఎక్కువగా, చాలా బాగా ఆత్మీయంగా కూడా ఉంది. సూపర్ జరిగింది. 8, 9, 10, 11 4 రోజులు మరి రాజీవ్ గాంధీ స్టేడియం మిర్యాలగూడ, నల్గొండ దగ్గర మిర్యాలగూడ ప్రార్థన 4 దినాలు మీటింగ్స్ కుటుంబాలుగా పాల్గొనండి. 12, 13, 14 ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో. ఎక్కడి నుంచైనా బెల్లంపల్లికి రండి. ఆత్మీయ కృప మేలు పొంది ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞత చెల్లించి మనం ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించింది.